అండి అందరికీ నమస్తే. నేను మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. మన దేశంలో అత్యధిక జనాభాకి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగమే. మరి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలంటే నేల స్వభావం అనేది చాలా బాగుండాలి. మరి నేల స్వభావం ఏ విధంగా ఉంది? భూసార పరీక్షలు చేయడం వలన భూమి లోపల ఉన్న, భూమి పైభాగం ఉన్న నేల స్వభావం ఎలా ఉంది, అక్కడ ఉన్న పోషకాల విలువలు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోవచ్చు. సేంద్రియ కర్బనం అనేది మీ భూమిలో 2.5% కంటే ఎక్కువగా ఉంటే అది సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పొచ్చు. అది కానీ ఎక్కువగా మన దేశంలో రసాయన ఎరువులను ఎక్కువగా వాడాలన్న, కాంప్లెక్స్ ఎరువులను వాడడం వలన మీ భూమి లోపల భాస్వరం నిల్వలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దానివల్ల మీ భూమి నేల యొక్క స్వభావం పడిపోవడంతో పాటుగా అందులో పంట దిగుబడికి అవసరం ఉన్న జింక్ అనే ఎలిమెంట్స్ కూడా తగ్గిపోతున్నాయి. తద్వారా భూమి కాలుష్యంకి లోనవడంతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్యానికి లోనవుతున్నాయి. దానివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి